మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక ఇదిగో అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను, ఏమీ దొరకలేదు, దీనిని నరికి వేయుము, వ్యర్థమైపోవాలని చెప్పాను. అయితే అయ్యో త్రవ్వి వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరే, లేని ఎడల చాలు. ఎప్పుడు అందరు జాగ్రత్తగా వినాలి, అందరు జాగ్రత్తగా నా వైపే చూడాలి, ఎవరు నిద్రపోకూడదు. దేవుని యొక్క వాక్కు శ్రద్ధగా వినేవాడిని దేవుడు ఆస్వాదిస్తాడు. సో ఇక్కడ ఒక యజమాని ఉన్నాడు. ఒకరోజు ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉన్నది, ఒక 100 ఎకరాలు ఉన్నది అనుకుందాం. ఆ ద్రాక్ష తోటలో చూసుకోవడానికి వచ్చాడు. వస్తే అక్కడ ఒక అంజూరపు చెట్టు ఉన్నది. ఏమున్నదమ్మా? అంజూరపు చెట్టు ఉన్నది. సరే అక్కడికి చూస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు అంజూరపు చెట్టుని. చూస్తూ ఉంటే చెట్టు అయితే బాగుంది కానీ కాయలైతే లేవు. అరే 3 సంవత్సరాల నుంచి ఈ చెట్టుకి మరి ఎరువు వేస్తున్నాము, నీళ్ళు పెడుతున్నాము, మరి మందులు కూడా వేస్తున్నాము, కానీ చెట్టు అయితే బాగా పెరిగింది కానీ ఏమి లేవు, అక్కడ కాయలు లేవు. కాయలు లేవు. మీకు ఒక 5 ఎకరాల పొలం ఉందనుకో, పచ్చేని వేశారు. అక్కడ ఒక 1/2 ఎకరం అంతా బాగుంది, ఒక 1/2 ఎకరం పొలంలో మాత్రము బాగా చెట్లు అయితే మొలిచాయి కానీ కాయలు లేకపోతే ఎంత బాధపడతారు? చాలా బాధపడతాం కదా. అలాగనే ఈ యజమానుడు కూడా బాధపడుతున్నాడు. అసలు ఎందుకు 3 సంవత్సరాల నుంచి మరి ఈ యొక్క చెట్టుని గురించి శ్రద్ధ తీసుకొని నీరు పెట్టి మరి చక్కగా దానికి అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ మందులు వేస్తూ శ్రద్ధ తీసుకున్నా కానీ ఇప్పుడు ఏమి లేవు, దానికి కాయలు లేవు. గొడ్డలు తీసుకొని వచ్చాడు నరికేద్దామని. ఓనర్ ఆ యజమాని వచ్చి నరికేద్దాం అనుకుంటున్నాడు. అంతలోకే ఎవరు వచ్చారు చూడండి, ఎవరు వచ్చారు అక్కడికి? అప్పుడు ఎవరు వచ్చారు? తోట మాలి వచ్చి అయ్యా 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 నరికివేయవద్దయ్యా, ఈ ఒక్క సంవత్సరం చూడు, ఏంటయ్యా నువ్వు నరికివేయద్దంటావు? 3 సంవత్సరాల నుంచి దీనికి ఎంత పెట్టుబడి పెట్టాను, ఎంత డబ్బు ఖర్చు పెట్టాను, కాయలైతే లేవు, కాబట్టి దీన్ని నరికేస్తా అంటే ఆ తోటమాలి ఏమన్నాడయ్యా, ఒక్క సంవత్సరం చూడండి, బతుములాడుతున్నాడు. ఒక్క సంవత్సరము చూడండి, ఫలించిందా సరే సరే, కాయలు కాసినా సరే సరే, లేకపోతే మీ ఇష్టమైనట్లుగా మీరు నరికేయండి అని చెప్పేసి ఆ తోటమాలి ఆ యజమానుని రిక్వెస్ట్ చేశాడట. చూడండి దాని అర్థం ఏంటి? ఆ యజమాని దేవాతి దేవుడు. యజమాని ఎవరు? దేవాతి దేవుడు. ఆ ద్రాక్ష తోటలో ఉన్నటువంటి ఆ అంజూరపు మొక్క నీవు నేను మనమే. అయ్యా 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 నరకొద్దయ్యా, ఒక్క సంవత్సరం ఉంచాయ్యా అని మన తరపున బతుములాడుతున్నాడు, ప్రభువుని బతుములాడుతున్నాడు, దేవాతి దేవుని బతుములాడుతున్నాడు. ఈ సంవత్సరమైనా మీరు ఫలిస్తారేమో, ఈ సంవత్సరమైనా నూతన సంవత్సరంలోనైనా మరి 2024 5 నెలలు అయిపోయినాయి. ఈ సంవత్సరంలోనైనా నువ్వు ఇంకొక అమ్మాయిని తీసుకొస్తావేమో, నువ్వు ఇంకొక సువార్త చెప్తావేమో, ఇంకా అనేక మందికి నువ్వు ఫలించేదానిగా ఆదర్శంగా మాదిరికరంగా ఉంటావేమోనని దేవుడు మనల గురించి ఆశిస్తున్నాడు. అయితే మనలో ఫలాలు లేవు. యేసయ్య ఏం చేస్తున్నాడు? దేవునికి మానవునికి అంటే మనకి మధ్యలో వచ్చి దేవుని బతుములాడుతున్నాడు యేసు ప్రభు. చూడండి ఏమంటున్నాడంటే, అయ్యా ఈ ఒక్క సంవత్సరము ఉండని, ఈ ఒక్క సంవత్సరం ఉండని అయ్యా అని బతుకులాడుతున్నాడు. కాబట్టి నీవు నేను ఈరోజు క్షేమంగా ఉన్నామంటే అనేక మంది రోజుకి కొన్ని లక్షల మంది యాక్సిడెంట్కి గురై చనిపోతున్నారు.
అనేక మంది అనేక రోగాలు పడి చనిపోతున్నారు. మరి నిన్ను నన్ను క్షేమంగా ఉంచాడంటే దేవునికి మనకి మధ్యలో ఎవరు నీ తరపున ప్రభువుని బతిమలాడుతున్నాడు? యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉండి నీ తరపున నా తరపు నుండి ప్రభు ఈ ఒక్క సంవత్సరం ఉండి నీ అయ్యా, ఈ సంవత్సరం దేవుని నా పని చేస్తారు, నా సువార్త ప్రకటిస్తారు, నా గురించి చెప్తారు, నా ప్రేమను గురించి చెప్తారు. పాట కూడా ఉంది కదా, నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. మీరైనా మీలో ఒకరైనా, మీరైనా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా, నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. కాబట్టి దేవుని అడుగుతున్నాడు యేసయ్య, ప్రభు అడుగుతున్నాడు, ప్రభువా ఈ ఒక్క సంవత్సరం ఉంచయ్యా, ఈ ఒక్క సంవత్సరం ఉంచు, ఆ బిడ్డ నువ్వు తీసుకోవద్దు, రోగాన్ని పెట్టి లేకపోతే అనేక అపాయాలు పెట్టి ఆ బిడ్డని ఇప్పుడు తీసుకోవద్దు, ఇంకొంచెం సమయం, ఈ ఒక్క సంవత్సరం ఉండి నీవని ఎంతో ప్రేమతో దేవాది దేవునికి మనకి మధ్యలో ప్రభు వచ్చాడు. రాజాతి రాజైన యేసయ్య వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన లేకపోతే మనము ఈ క్షణంలో ఈ మందిరంలో కూర్చొని దేవుని మాటలు వినే అవకాశం మనకి ఉండేదేమో కాదేమో. ఎంతమంది మనం చూస్తూనే ఉంటున్నాం కదా, లోకంలో ఎంతమంది ఈ లోకాన్ని విడిచిపోతున్నారు ప్రతి గంట ప్రతి నిమిషము. ఆయన కృప ఆయన ప్రేమ మనకు మధ్య వచ్చేసి ఆయన మనల్ని ఇంకా ఆపుతున్నాడు, మనకి ఇంకా సమయం ఇస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రేమను ప్రకటించాలంటే మనం వెళ్ళాలి. కానీ పక్షులు వెళ్తాయా, జంతువులు వెళ్తాయా? వెళ్ళవు. ఆ గొప్ప భాగ్యాన్ని నిన్ను నన్ను రక్షించినటువంటి ఆ దేవాది దేవుడు మనకి అనుగ్రహించాడు. కాబట్టి మీరు ప్రభువుని గురించి చెప్పండి, ఏదైతే వాక్యం విన్నారో ఇతరులకు చెప్పండి, అప్పుడు అది ఎంతో ఆశీర్వదకరంగా ఉంటున్నది. కాబట్టి ఇక్కడ మనము ఈరోజు అంశంలో నేర్చుకోబోతున్నది ఇప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయము. ఇప్పుడు చూడండి అందరూ, యోహాను సువార్త 15వ అధ్యాయం వెంటనే తీయాల. నేను నిజమైన ద్రాక్షావల్ని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. తర్వాత 5వ వచనము, ద్రాక్షావళి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవడి యందు నిలిచిందునో వాడు బాగా ఫలించును. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి, అంశంలోకి వస్తున్నాం. ప్రభువునందు మనం ఉంటే 7 ఆశీర్వాదాలు ఉంటాయి ఈ అధ్యాయంలో. ఎన్ని ఆశీర్వాదములు? 7 ఆశీర్వాదములు ఉంటాయి. ఎవరిలో ఉండాలి? ప్రభువులో ఉండాలి. ప్రభు అంటే యేసయ్యలో ఉండాలి. యేసయ్య ఎవరు? ఇక్కడ ద్రాక్షావళి. యేసయ్య ఎవరు? ద్రాక్షావళి. యేసయ్య ద్రాక్షావళి అయితే తీగలు ఎవరు మరి? తీగలు మనం. ఇక తీగలు కనిపిస్తున్నాయా? తీగలు, ఈ తీగలు మనం. తీగలు మనమైతే నిజమైన ద్రాక్షావళి యేసు ప్రభు. మరి వ్యవసాయం చేసింది ఎవరు? యెహోవా దేవుడు. తండ్రి వ్యవసాయకుడు. నా తండ్రి వ్యవసాయకుడు. మీకు అర్థమవుతుందా? నా తండ్రి వ్యవసాయకుడు. మా ఇంట్లో ఒక ద్రాక్ష చెట్టు ఉన్నది. ద్రాక్ష చెట్టు వేస్తే అది చాలా రోజు సంవత్సరాలు కూడా కాయలు పండట్లేదు. కాయలు రాటదని మా వాడిని అన్నాను, అబ్బాయి చెట్లు ఉపయోగం లేదురా, ద్రాక్ష చెట్టు వేసాం కానీ ఏమీ ఫలాలు లేవు, తీసేస్తానని అన్న. వాడేమన్నా డాడీ ఉంచు 1 సంవత్సరం అన్నా కాస్త ఏమన్నాడు.
ఇంక దేవుని కృప ఏమో కానీ గుత్తులు పడ్డాయి దానికి, చాలా పడ్డాయి. దానిలో నుంచి ఈ కొమ్మ తీసుకొచ్చాను అనమాట. దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి, నేను తీసేస్తానంటే మావాడు ఉంచాను అన్నాడు. ఎంత ఉపమానము, ఎంత మంచి ఆశీర్వాదకరమైన సబ్జెక్ట్ ఈరోజు మీకు అందుతున్నది. ద్రాక్ష చెట్టుని గురించి చాలా గుత్తులు పడ్డాయి, చాలా కాయలు పడ్డాయి. దానిలోంచి ఒకటి తీసుకొచ్చానండి మీకు అర్థం కావడం కోసం. కాబట్టి వ్యవసాయకుడేమో తండ్రి, వ్యవసాయకుడు ఎవరు? తండ్రి. మరి ద్రాక్షవల్లి ఎవరు? యేసు ప్రభు. తీగలెవరు? మనము తీగలము. ఈ తీగలు ఈ ద్రాక్షవల్లిలో అంటుకట్టబడి ఉంటేనే ఫలాలు ఫలిస్తాయి కదా. ఇప్పుడు మనకు ఫలాలు రావాలంటే ఆ ద్రాక్షవల్లిలో ఆ ద్రాక్షవల్లి తీగలు అంటుకట్టబడి ఉండాలి. అంటుకట్టబడి లేకపోతే వాటందుకు ఫలాలు ఫలిస్తాయా? ఫలించవు. అప్పుడు ఏమన్నాడు దేవుడు? ప్రభు ఏమన్నాడంటే, ఇక్కడ వచనంలో మనం చూస్తున్నాం కదా, అంటుకట్టకపోతే వాటిని ఏం చేస్తాడంట? అక్కడ 2వ వచనంలో చూసినట్లయితే, పనికిరాని తీగలను తీసివేయును. అది పనికిరాని తీగలు ఏం చేస్తాడు? తీసేస్తాడు. కాబట్టి మనము ఆ ప్రభువులో, యేసయ్యలో మనము ఆయన మాటలు మనలో ఉండాలి. ఆయన ఏదైతే చెప్పాడో అది మన జీవితంలో మనము అనుసరించాలి. అది ఫలించడం అంటే. ఇప్పుడు తండ్రి చక్కగా ఆ చెట్టుని పోషిస్తున్నాడు, ద్రాక్షవల్లిని. మరి ద్రాక్షవల్లి పోషిస్తున్నప్పుడు చక్కగా ఆహారం అందుతుంది మనకి. ప్రతి ఆదివారం ఏదో ఒక అంశం వచ్చి ఆత్మీయ ఆహారం మీకు అందిస్తున్నాం. మరి ఫలాలయ్యి కదా, ఆత్మీయ ఆహారం మనకు అందుతున్నది కదా. దేవునితో స్నేహం చేయాలని, ప్రభునందు విశ్వాసం వచ్చి ఆయన కార్యాలు మనం చూస్తామని, మనం ఎన్ని ఆత్మీయ సందేశాలు మనం వింటున్నాం. అది ఆత్మీయ ఆహారం. ఏంటి అది? ఆత్మీయ ఆహారం. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసాం కదా. టిఫిన్ చేశారా? ఎంతమంది చేశారు? భోజనం కానీ తిన్నటువంటి వాళ్ళ శారీరకపరమైన ఆహారం. దేనికి ఆహారం? అది శరీరానికి. ఇప్పుడు ఈ ఆహారం దేనికి? ఆత్మకు. మన ఆత్మకు ఆహారం. కాబట్టి ఆ ఆహారం అనేది మనము ద్రాక్షవల్లిలో తీసుకుంటున్నాం, ప్రభు దగ్గర తీసుకుంటున్నాం. మరి మనం ఏం చేయాలి? ఫలించాలి. కాబట్టి మనం ఆ ద్రాక్షవల్లిలో మనం ఉంటే, అంటే ప్రభువులో మనం ఉంటే మనకు